చాలా సీజన్స్ ఆడాం కానీ ఇంప్రూవ్మెంట్ అంటారు ఏం లేదు. మధ్యలో ఫార్మాట్ చేంజ్ చేశారు, మళ్ళీ బ్యాక్ టు T20 విచ్ వీఆర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే T10 కొంచెం అల్లరల్లరిగా ఉండే, ఎవరికి కొంచెం అర్థం కాలేదని అనిపించింది. అండ్ ఆడియన్స్లో కూడా చాలామంది చెప్పారు. బట్ స్టిల్ 2020 ఈజ్ అ స్టాండర్డ్ క్రికెట్. అండ్ వికెట్ ఉందని గట్టి కొట్టడం కాదు, వికెట్ కాపాడుకుని ఆడడం కూడా తెలియాలి. సో 2020 ఇట్స్ గోనా బీ ఫన్. అండ్ 2020లోనే మేము హ్యాట్రిక్ టైమ్స్ గెలిచాము, త్రీ టైమ్స్ కన్సిక్యూటివ్గా గెలిచాము. సో వీఆర్ హోపింగ్ ద బెస్ట్, ఈ సీజన్ కూడా గెలుద్దామని. సో లెట్స్ సీ. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ సామ్రాట్ని. సో CCL మొదలైపోయింది 2026 అండ్ మా ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నాం, భోజ్పురి వర్సెస్ తెలుగు వారియర్స్. సో భోజ్పురిని అయితే 155కి ఆపాము. అండ్ ఎంతో ఉత్సాహంతోనే అఖిల్ అండ్ సచిన్ దిగారు బడిలోకి చేజ్ చేయడానికి. సో వీఆర్ చేజింగ్ ద స్కోర్. లెట్స్ సీ, హోప్ ఫర్ ద బెస్ట్. మే ద బెస్ట్ టీమ్ విన్ మేమే అనుకుంటున్నాము. ఎందుకంటే చాలా దిస్ ఇస్ ద ఫస్ట్ మ్యాచ్. సో ఇప్పటి నుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటే వెళ్దాం అనుకుంటాం. సో ప్లీజ్ బ్లెస్ us. అండ్ రేపు కూడా మ్యాచ్ ఉంది 17th రోజు విశాఖపట్నం స్టేడియంలో. సో ప్లీజ్ డూ కమ్ వాచ్ us, ఎంకరేజ్ us. రేపు చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ మాకు. సో మీ అందరూ ఉండి మమ్మల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. CCL స్టార్ట్ అయింది, గ్రాండ్ బ్యూటిఫుల్ ఇనాగ్రేషన్తో వి స్టార్టెడ్ ది టోర్నమెంట్. మీ అందరికీ తెలుసు దిస్ ఇస్ అవర్ లాంగ్ సీజన్స్. సో ఫైనలీ బట్ లాస్ట్ టైం అంతా మేము 10-10 ఫార్మాట్ ఆడేవాళ్ళం, మీకు తెలుసు. ఎందుకంటే దట్ మేక్స్ మోర్ 2 times ఆడతారు బ్యాట్స్మెన్స్, 2 times బౌల్ చేస్తారు. సో మీరు కూడా ఎంజాయ్ చేస్తారు అని ఒక ఫార్మాట్లో ఆడాము. కాకపోతే డెఫినెట్లీ ఇవాళ CCL హెస్ బికమ్ బిగ్. సో IPL ఎలా 2020 ఆడుతున్నారు, మేము ఎలాగ మొదలెట్టాము 2020, మళ్ళీ దానికి ఈ సీజన్ ల్యాండ్ అయ్యి వీఆర్ ప్లేయింగ్ అగైన్ బికాస్ యూ పీపుల్ గట్ యూస్ టు 2020. ఈ 10-10 వచ్చేసరికి కొంచెం టెస్ట్ ఫార్మాట్, 1 day ఫార్మాట్, 2020 ఫార్మాట్ అన్నీ కలిసిపోతున్నాయి. కాబట్టి అలా కాకుండా మేము ఎలాగ IPL ఎంజాయ్ చేస్తున్నారు, CCL కూడా అలాగే ఎంజాయ్ చేయాలని మళ్ళీ మేము వీఆర్ బ్యాక్ టు 2020 ఫార్మాట్. బాగా జరుగుతుంది, స్టార్ట్ అయింది ఆల్రెడీ. 1 match అయ్యింది. దిస్ ఇస్ సెకండ్ మ్యాచ్ ఆన్ ది ఫస్ట్ డే ఆఫ్ దిస్ సీజన్. సో మోస్ట్ ప్రాబబ్లీ దిస్ మంత్ ఇట్ విల్ బి ఎ సెలబ్రేషన్ ఫర్ యూ గైస్. వాచ్ ది క్రికెట్ విత్ యాక్టర్స్. అంతేనండి, మేము యాక్టర్స్ కదా, ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ యాక్ట్ చేస్తాం అంతే. అలా అని కాదు. అంటే సెలెక్ట్ చేయడం అన్నది ఐ థింక్ దే హ్యావ్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సార్. లక్కీ వన్స్ విల్ డెఫినెట్లీ కమ్ అండ్ ప్లే విత్ అస్. ఒక్కొక్క టీంలో ఆడతారు అనుకుంటా. సో ఇట్స్ అ గుడ్ థింగ్. ఎందుకంటే జనరల్గా మాకే ఒక డ్రీమ్లా ఉంటుంది ప్లేయింగ్ ఇన్ CCL, అది తెలుగు వారియర్స్ ఆడాలి అని ఒక జోష్ మాలో కూడా ఉంటుంది. ఎవ్రీ ఇయర్ అంతా మేము దాని గురించి కళ్ళగంటుంటాం, ఎప్పుడు వస్తుంది CCL, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, స్క్వాడ్లో ఉండాలి, స్క్వాడ్లోకి వచ్చిన తర్వాత ప్లేయింగ్ లెవెల్లో ఉండాలి, ప్లేయింగ్లో వచ్చిన తర్వాత పర్ఫామ్ చేయాలి. ఇవన్నీ మాకు మైండ్ సెట్లో ఉంటాయి. సో మాకే అంత ఎక్సైట్మెంట్గా ఉన్నప్పుడు మీ అందరికీ ఇంకా చాలా ఎక్సైట్మెంట్గా ఉంటుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో మీకు కూడా ఒక ప్లేయర్కి ఒక టీంలో ఛాన్స్ దొరుకుతుంది. సో మాకేంత ఎక్సైట్గా ఉన్నప్పుడు మీ అందరూ ఎంత ఎక్సైట్గా అవుతారో నాకు తెలుసు. సో తప్పకుండా రండి, డోంట్ మిస్ ఇట్. వచ్చి మీ ట్రయల్స్ మీరు చేసి తప్పకుండా సెలెక్ట్ అయితే ఇట్ విల్ బి బ్యూటిఫుల్ ఫర్ యూ అండ్ వీ విల్ బి ఎక్సైటెడ్ ప్లేయింగ్ విత్ యూ. సార్ హీరోయిన్స్ కూడా నెక్స్ట్ హీరోయిన్స్ తరఫు నుంచి కూడా అంటే ఉమెన్ క్రికెట్ సెలబ్రిటీ లీగ్ అని అంటే మోస్ట్ ప్రాబబ్లీ ఐ హ్యావ్ నో ఐడియా అబౌట్ ఇట్ అండి. కాకపోతే ఒకవేళ అలాంటి ఐడియాస్ ఉంటే డెఫినెట్గా ఐ థింక్ ఇట్ విల్ బి ఆల్సో నైస్ వాళ్ళకు డెఫినెట్గా. ఎందుకంటే వీ ప్లే ఫైనలీ ఫర్ ఎగ్జిబిషన్ బాగుంటుంది. తెలుగు వారియర్స్ ఎనీ డౌట్ అలా కాదు, ఎవ్రీబడి ఆర్ ప్లేయింగ్ వెల్. ఇట్ బి టఫ్ టోర్నమెంట్. కాకపోతే వీఆర్ గేర్డ్ అప్ అండ్ వీఆర్ ఇన్ ఫుల్ జోష్. తప్పకుండా మన 5వ కప్పుని తెలుగు వారియర్స్ తెచ్చుకుంటుందని డెఫినెట్గా ఐ బిలీవ్ యాజ్ ఎ టీమ్ ప్లేయర్. మరి వైజాగ్ డెఫినెట్లీ మా నాన్నగారు ఊరు, మా ఊరు, సొంత ఊరు పక్కన విజయనగరం. సో డెఫినెట్గా వైజాగ్లో ఆడుతున్నప్పుడు ఆ ఫీలింగ్, ఆ మట్టి వాసన వస్తూ ఉంటుంది. మన గ్రౌండ్లో ఆడుతున్నాం, మన ప్లేస్లో ఆడుతున్నామని డెఫినెట్గా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ వైజాగ్. ఎందుకంటే ఇవాళ మీకు కూడా తెలుసు వరల్డ్ వైడ్, ఓకే ఇండియాలో కూడా మేము తీసుకున్నా కూడా ఈ మధ్యన వచ్చిన గ్రౌండ్స్లో వైజాగ్ ఇస్ ది మోస్ట్ హాట్ ప్లేస్ ఫర్ క్రికెటర్స్ టు ప్లే. థ్యాంక్ యూ. సో వైజాగ్లో CCL మ్యాచ్ జరగడం ఫస్ట్ టైం నేను వైజాగ్ రావడం. అండ్ అంటే ఫస్ట్ టైం రావడం అంటే ఈ స్టేడియంకి వచ్చాను ఇదివరకు. వైజాగ్ ఆబ్వియస్లీ నేను ఇక్కడే నా యాక్టింగ్ కోసం ఇక్కడే చేశాను. బట్ ఫస్ట్ టైం CCL ఆడుతున్నాం. సో వెరీ నైస్ అండ్ చాలా బాగుంది. ఇట్స్ సో మంచి మ్యాచ్ అవుతుంది అండ్ మంచి టీము భోజ్పురి కూడా. సో రేపు కూడా పంజాబ్తో ఆడుతున్నాం. సో ప్లీజ్ అందరూ కూడా వైజాగ్లో ఉండే వాళ్ళందరూ కూడా వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
సో ప్లీజ్ రండి, సపోర్ట్ చేయండి. అండ్ బాగా నమ్మారు హిట్ అవుతుంది, సో అనుకునే దానికంటే మంచి దాకా వచ్చింది. సో ఎలా ఉంది? నైస్ అండి, ఇక్కడికి రావడం అండ్ వైజాగ్లో ఎస్పెషలీ ప్రీమియర్స్ దగ్గర నుంచి హౌస్ఫుల్స్ అవ్వడం అండ్ వైజాగ్ ప్రేక్షకులు ఎప్పుడు సపోర్ట్ ఎప్పుడు చేశారు నాకు, నా ప్రేమకాల దగ్గర నుంచి. సో తెలుగు ప్రేక్షకులకి చాలా థ్యాంక్స్. అండ్ ఇది ఒక బిగినింగ్, ఇది ఒక స్టార్ట్. ఇంకా మీరు తప్పకుండా మంచి సినిమాలు చేస్తూ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు మీ బ్లెస్సింగ్స్ కావాలి, నాకు ఒక మంచి హిట్ ఇచ్చారు అండ్ ప్రేక్షకులకి చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే మీరే అది నాకు హిట్ పడితే బాగుంటుందని చెప్పి అందరూ నాకు మెసేజ్లు పెట్టడం అంతా. సో ఇది ఇట్స్ టీమ్ అందరూ టీం అంటే మా శంబాల టీంతో పాటు ప్రేక్షకులు కూడా ఒక హిట్ ఇవ్వడం అనేది చాలా హ్యాపీ. అండ్ తప్పకుండా ఇంకా మీట మంచి సినిమాలు చేస్తానండి. అండ్ ఐ నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్, లవ్. ఇలానే ఇంకా మీట ఫ్యూచర్లో కూడా ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేదండి, చాలా మంచి కథలే చేస్తున్నాను. ఇంకా శంబాల తర్వాత అయితే ఇదివరకు కమిట్ అయిన సినిమాలు ఉన్నాయి. సో శంబాల తర్వాత అయితే ఏది కమిట్ అవ్వలేదు. సో మంచి కథలు వింటున్నాను. సో ఇంకా మీట మంచి స్క్రిప్ట్స్, మంచి యూనిక్ పాయింట్స్, డిఫరెంట్ స్క్రిప్ట్స్ చేద్దామని. అండ్ ఆబ్వియస్లీ మనం ఎంత ప్రయత్నించినా ఎంత చేసినా ప్రేక్షకులు వాళ్ళే డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబట్టి. సో మీకు కూడా నచ్చే, సో మీరు కూడా నన్ను ఎలానే బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అన్ని మంచి టీమ్సే అండి. సో మనం కూడా బాగా ప్రాక్టీస్ చేసాం, అందరూ కూడా చాలా బాగా ప్రాక్టీస్ చేసి ఆడుతున్నారు. సో ఇట్స్ గోయింగ్ టు బి అ వెరీ గుడ్ మ్యాచ్. సో హోప్ఫుల్లీ అందరం బాగా ఆడి అందరూ. సో మన తెలుగు వారియర్స్ ఇస్ నోన్ ఫర్ 4 times మన ఛాంపియన్స్. అండ్ 100% బాగా ప్రాక్టీస్ చేసాం. అండ్ తప్పకుండా మంచి టీము మన తెలుగు వారియర్స్. 100% వీ హ్యావ్ ఎ గుడ్ ఛాన్స్ ఆఫ్ విన్నింగ్ అండి.